సర్పంచ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బతుకమ్మ చీరలు ఇచ్చిన వారు ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయాలని కోరినట్లు మాజీ మంత్రి హరీష్ అన్నారు. బుధవారం నాడు నర్సాపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లను హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ వచ్చినాక మా ఎస్టీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తండాలలో పైసా పనిచేయలే, ఆ పిల్లలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యలే. వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నటువంటిది ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే నర్సాపూర్ నియోజకవర్గానికి తండాలకు రోడ్లు వేయాలని 54 కోట్లు ఆనాడు కేసీఆర్ గారు స్పెషల్ ప్యాకేజ్ 54 కోట్లు ఒక నర్సాపూర్ తండాల కోసం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ప్రజలకు అర్థమైంది, తప్పకుండా భవిష్యత్తు మనకే ఉంటది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో మనం మంచిగా పనిచేద్దాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తాయి అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు. ఎవరికి కావాలి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి పైసలతో స్కూళ్లు కట్టినాం, కాలేజీలు కట్టినాం, పిల్లల చదువుల కోసం ఆలోచన చేసినాం. ఇలా ఆ డబ్బులుంటే ₹1 కోట్లతో స్కూల్ కట్టొచ్చు కదా, ఓ రోడ్లు వేయొచ్చు కదా. నువ్వు ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుడేంది? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది, మా పిల్లలకేమొస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు అందాల పోటీల మీద ఉన్న ప్రేమ, ఫుట్బాల్ మీద ఉన్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేసే మీద లేకపోయా. మొన్నటిదాకా వానకాలం వానలు పడుతుంటే తడుచుకుంటే లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడేమో యాప్లు మ్యాప్లు అంటుండ్రు. ఎవరికి కావాలి ఈ యాప్లు? కేసీఆర్ ఉండగా యాడ్ చేసుకొని, అరే ఆటో ఆయనకు ఫోన్ చేసి నర్సాపూర్కి వెళ్ళి రాగా 4 బస్తాలు వేసుకురారా అంటే వాడు 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ వేయలేదా? ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిందా లేదా? ఇప్పుడేం కోసా పొద్దుగాలు లేచి సర్ది కట్టుకొని వచ్చి లైన్లో నిలబడుడేంది? ఇప్పుడు మళ్ళీ యాప్ అంటుండు. ఈ యాప్ ఎందుకు నాకు అర్థం కాదు. పంట పండి వేయడానికి మనకి ఏం కావాలి? ఇంత నీళ్లు కావాలి, ఇంత కరెంటు కావాలి, ఇంత ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. నీ యాప్లు ఎవరికి కావాలి, నీ మ్యాప్లు ఎవరికి కావాలి? ఇన్నేళ్లు ఎరువులు రాలేదా? ఇంకా మీ ఊర్లకే పంపినాం. అప్పుడు మా కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ. మా చైర్మన్లు లారీలు తెచ్చి ఆటో కిరాయి లేకుండా, అమాలి కిరాయి లేకుండా ఊళ్ళకే లారీలు తెచ్చి బీఆర్ఎస్ ఎరువులు ఇచ్చిందా లేదా? ఇప్పుడేం కోసం పెడుతున్నావయ్యా? ఇప్పుడు రాంగారంగా నర్సాపూర్ సబ్ స్టేషన్ పైన ఆడ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది, 13 గంటల కరెంటే వస్తుంది. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5కో 6కో తీసేస్తుండు కరెంటు. మళ్ళా మబ్బుల 4 దాకా వస్తలేదు. వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మబ్బుల 3 ఒకనాడు 4 ఒకనాడు ఇస్తుంది. 4 వస్తుంది. 8 గంటలకు వస్తుంది. శైలి అవట్టు 4 కంట్రోల్ అంతా కరెంటు 4 వచ్చేది. అంటే చెప్పుడేమో 24 గంటలు, ఇచ్చుడేమో 12 గంటలు. కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చిన కరెంటు ఇవాళ 12 గంటలకు ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నార్లు పోసి పొలాన్ని తయారు చేయాలి మెత్తగా. ఇప్పుడు నీళ్లు కావాలి, రాత్రిపూట మోటార్ నడవాలి. ఇప్పుడు రాత్రిపూట మొత్తం కరెంటు బంద్ పెట్టిండు. రాత్రి సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోతే పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు రాబట్టే. చెప్పుడేమో 24 గంటలు. రమ్మన్ దమ్ముంటే రేవంత్ రెడ్డి రామ్మా నర్సాపూర్కు సబ్ స్టేషన్ పోదా చూస్తాం. ఏ ఊరికి వస్తావు రా. మా రైతులు చెప్తారు రుణమాఫీ అయినా, అరే రుణమాఫీ అన్నాడు. ఇవాళ రైతులు అకౌంట్లు ఎన్పిఏ అయిపోతున్నాయి. ఎన్పిఏ అయితే రైతులకు నష్టం. ఏమైతే ఎన్పిఏ అయితే
పిల్లలకు రేపు లోన్లు దొరక ఎడ్యుకేషన్ లోన్ దొరకది, నువ్వు ఇల్లు కట్టుకుంటే హౌసింగ్ లోన్ దొరకది, నీ యొక్క రేటింగ్ పడిపోతున్నది, సిబిల్ రేటింగ్ పడిపోతున్నది, పిల్లలకు లోన్లు రావు. నువ్వు చేసిన మోసానికి నువ్వే చెప్పినావు కదా, ఉరుకురి అప్పులు తెచ్చుకొని నేను మాఫీ చేస్తా రాగానే అంటివి, ఉరుకుని లైన్లు కట్టుండ్రి అంటివి. నేను నమ్మి అప్పు తెచ్చుకుంటే ఇవాళ లోన్లు మాఫీ కాకపోయే బ్యాంకుల అకౌంట్లు ఏమో ఎన్పిఏ కాబట్టి దేవుడి మీద మన ఏడుపాయల అమ్మవారి మీద కూడా ఒట్టు పెట్టి చెప్పిండు. మెదక్ వచ్చినప్పుడు చెప్పిండు, మెదక్ చర్చి మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టు కల్లా అన్ని లోన్లు మాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే అంతా మోసం. ఈ దేవుణ్ణి మోసం చేసినోడు రేపు మనుషుల్ని చేయడా? మనను చేసిండా లేదా? దేవుడు అంటే లెక్కలేనోడు మనుషులంటే ఈయనకో లెక్కనా?